లోపల పెట్టేది 16 తేదీ వరకు 5 పార్టీలు కలిసి కేంద్రంలో బీజేపీ అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగించాలని చెప్పేసి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన రాబోతున్నటువంటి మోడీ గారు మనకి ఇచ్చిన వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దొంగ డబ్బులు బయట తీసుకొస్తా అన్నాడు. ఎవరైతే దొంగ డబ్బులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బీజేపీ పట్ల ఉన్నారు. దొంగ డబ్బులు మొత్తం మాయమైపోయింది, వైట్ మనీ అయిపోయింది. స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తెస్తా ఉన్నాడు, అవన్నీ కూడా వైట్ మనీ అయిపోయింది, మన తాబేదారు మిగిలిపోయింది. మరోవైపున దొంగ డబ్బులు దాడి చేస్తూ ఉన్నాడు, దాడి చేయకుండా పోయినాడు, మొత్తం డబ్బులు అంతా స్మగ్లర్ వైట్ మనీ అయిపోయింది. సామాన్య మానవుడు 150 తెచ్చిపోయాడు. ఆయన ఏమన్నాడు, 50 రోజుల లోపల కానీ ఆర్థిక వ్యవస్థ బాగుపడకపోతే దాన్ని కాలు చంపండి, నేను భారతదేశానికి త్యాగం చేస్తానని ప్రెసిడెంట్ చెప్పిన మోడీ ఆయన పరిపాలనలో 150 మంది సామాన్యులు సరిపోయారు తప్ప ఒక బ్లాక్ మార్కెట్ వాడు కానీ ఒక కార్పొరేట్ వాడు కానీ ఎవరు చచ్చిపోలేదు. ఒకటి నిన్నగాక మొన్న శేఖర్ రెడ్డి టీడీపీ బోర్డు చైర్మన్ మెంబర్ అయ్యాడు. ఆయన 250 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఆయన పట్టుబడ్డాడు. 2000 రూపాయల నోట్లు బ్యాంకుకి రాస్తుండగానే ఆర్బీఐ నుంచి డైరెక్ట్గా శేఖర్ రెడ్డికి వెళ్ళి అలాంటి వ్యక్తి మళ్ళీ ఇప్పుడు మనం టీడీపీ బోర్డు మెంబర్ అయ్యాడు. ఇప్పుడు ఏం చెప్పాలి, నిన్ను 150 మంది చనిపోయిన దానికి ఫలితంగా ఈ మోడీని 150 మాటలు కాలు చంపినా కూడా పాపం లేదు. అది నేను చెప్పిన మాట కాదు, ఆయన అన్నాడు. 50 రోజులుగా పరిష్కారం కాకుండా పోతే కాలు చంపను, 150 మాటలు చంపినప్పుడు పాపంగా సామాన్య ప్రజలకు అన్యాయం చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తారంటే మేధావులు మరి చేసిన కళాలు తప్ప తుపాకులు లేవు. 49 మంది మేధావులు ఒక ఉత్తరం రాశారు. ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తి వ్యవస్థ నష్టమైపోతూ ఉంది, మేధావులు ఊచకోతకు వస్తూ ఉన్నారు. యోగి లంకేష్ మొదలుకొని రోహిణి మన్సారి మొదలుకొని అనేక మంది మేధావులు చంపేస్తూ ఉన్నారు. గోరక్షణ దళం పేరుతోటి దళితుల్ని, ముస్లిమ్స్ని, మైనారిటీని కాల్చి చంపుతూ ఉన్నారు. మరోవైపు గాంధీకి దండం పెడుతూనే గాడ్సే దేవాలయాలు కట్టుకుంటూ ఉన్నారు. దీన్ని బట్టి ఈ ప్రజాస్వామ్యం ఘోరం అయిపోతుంది ఉత్తరం రాస్తే, ఉత్తరం రాసిన పుణ్యానికి 49 మంది మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం. సినిమా ప్రొడ్యూసర్లు, కల్చరలిస్టులు, కవులు, మేధావులు వీళ్ళందరిపైన దాడులు చేస్తారు. అంటే మేధావులపై దాడులు చేసేటువంటిది కాకుండా సామాన్య ప్రజానికి పైన దాడులు చేస్తాం. ప్రశ్నించేవాడిని దేశద్రోహి పెట్టేవాళ్ళు. రాజకీయ పార్టీలు మొదలుకొని సామాన్యుల దాకా ఈ బీజేపీని ఎవరైతే వ్యతిరేకిస్తారో వాళ్ళ మీద దేశద్రోహులు పెట్టాం. మరోవైపు ఈ ఎకానమీ మొత్తం పడిపోతా ఉంది. ఈయన పరిపాలనలో ఎకానమీ పడిపోయింది. జిఎస్టీ పేరుతోటి కార్పొరేట్ కంపెనీ మొత్తం తగ్గించాడు. 37% నుంచి 15% ట్యాక్స్ తగ్గించాడు. ఒకవైపు సంపద వర్గానికి ట్యాక్స్ తగ్గించాడు, సామాన్య ప్రజానికానికి 0 నుంచి 25% తగ్గించాడు. చివరికి ఇప్పుడు బ్యాంకులు మన డిమాండ్ తీస్తాడు, ఆర్బీఐని ఖాళీ చేయిస్తూ ఉన్నాడు, మళ్ళీ కార్పొరేట్ కంపెనీకి తీసుకున్న డబ్బులు ఇస్తూ ఉన్నాడు. అంటే ఈ దేశం హతరాకుతమయ్యే ప్రమాదం ఉంది. ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా ఆర్బీఐని బలహీనపరిచింది ఎవరు అంటే బీజేపీ ప్రభుత్వం. ఒకసారి ఆర్బీఐ బలహీనపడిన తర్వాత దేశానికి ప్రఖ్యాత ప్రతిష్ట పోతుంది. ఇంత ప్రమాదంగా వచ్చింది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది, సామాజిక మీద పోరాటం చేస్తూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు. ఇంకోవైపున ఈ కాలంలోనే 3 లక్షల ఉద్యోగులు పోయినాయి. ఒక ఉద్యోగం రాకపోగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తూ ఉన్నాడు. ఉద్యోగాలు రాకపోగా పుణ్య ఉద్యోగులు పోతా ఉంది. జిఎస్టీ పేరుతో డిమాండ్స్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ భారతదేశం అతలాకుతమైపోతుంది. ఆయన నిర్వీర్యం చేస్తున్నాడు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ఎస్ఎస్ని పెట్టుకున్నాడు, దాన్ని నిర్వీర్యం చేశాడు. సిబిఐని వంటింటి కుందేలాగా పెట్టుకున్నాడు, పుష్కోంటే పరిగించేటువంటి సిబిఐగా మార్చేశాడు. ఎన్నికల కమిషను ఆయన కనుగొడితే తప్ప ఎన్నికల కమిషన్ మాట ఏందో. ఆర్బీఐ వాళ్ళు ఎవరు డబ్బులు ఇమ్మంటే వాళ్ళకి వేస్తూ ఉన్నారు. ఇంకొక నీతి అదేవిధంగా చేస్తూ ఉన్నారు. అంటే 5 రకాల ఒక నిర్మాణాత్మకమైన సంస్థలు మొత్తం నిర్వీర్యం చేసి పడేస్తున్నారు. అంటే ఇంకా 2-3 ఏళ్లలోనే ఏకచక్రాధిపతికి వెళ్ళాలి. ఒక విధంగా ఈ దేశాధ్యక్ష పాలన పోవాలనేటువంటి ఒక కుటుంబం చేస్తాము. దేశానికి ప్రమాదం వచ్చింది. ఈ విదేశీ శక్తుల నుంచి ప్రమాదం రాలే, స్వదేశీ టెర్రరిస్టుల ప్రమాదం రాలే,
స్వయాన మన ప్రధానమంత్రి నుంచే మన దేశానికి వచ్చింది కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే ఈ మోడీ ప్రభుత్వాన్ని సాగించాల్సిందే. ఈ రాబోయే రోజుల్లో జైళ్ళు నింపైనా సరే ఈ భారతదేశంలో మోడీ ప్రభుత్వ యంత్రాంగాన్ని మోడీ చూడటానికి కళ్ళు వేయాల్సిందే, లేకపోతే మనగడదు. ఈ చావో రేవో తెలుసుకొస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రచార కార్యక్రమంగా నాందేగా వామపక్ష పార్టీ ప్రారంభించుకున్నాయి. 16వ తారీఖు తర్వాత ప్రత్యక్ష ఆందోళన కూడా పిలిపిస్తాం. తక్షణం ఈ భారతదేశంలో ప్రభుత్వం అనుసరించే విధానాన్ని స్వచ్ఛపడతారా, లేకపోతే దిగిపోతారా, ఇటు మమ్మల్ని జైల్లో పెడతారా, ఈ పౌరులు సాగిస్తారు.